గత కొన్ని రోజుల క్రితము నెల్లూరు జిల్లా రాళ్లపాడు అనే గ్రామంలో కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి రాళ్లపాడు అనే గ్రామంలో అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు ముగ్గురు యువకుల పైన రోజువారీ కూలీలు, డ్రైవర్లుగా, కార్పెంటర్ గా పనిచేసే ముగ్గురు యువకుల పైన అధికార మదంతో వాహనంతో దాడి చేసి నిర్దాక్షిణంగా హత్య చేసే ప్రయత్నం చేస్తే అందులో ఒక యువకుడు మరణించడం జరిగింది. ఇద్దరు యువకులు ఇక్కడ గుంటూరులో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఎవరైతే గాయపడిన వారు ఉన్నారో వారు తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ, అదేవిధంగా ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడి కుటుంబానికి ఆ భగవంతుడు అన్ని రకాలుగా మనోధైర్యాన్ని ఇచ్చి శక్తినివ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే మామూలుగా వ్యక్తిగత కక్షలతోటో, భూ తగాదాలతోటో, మరో కారణంతోటో దాడులు చేసుకోవడమో, గాయపరచడమో, లేదంటే హత్యలు జరగడమో మనం చూసింటాము. కానీ ఈ సంఘటన ఏదైతే కందుకూరు నియోజకవర్గం రాళ్లపాడులో జరిగిన సంఘటన పూర్తిగా అధికార మదంతో, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఏమైనా చెయ్యొచ్చు అని చెప్పి మరి మీ కుటుంబాన్నంతటిని హతమారుస్తాము, మీకు చేతనయం చేసుకోండి అని చెప్పి బెదిరించి నిర్దాక్షిణంగా హత్య చేసే ప్రయత్నం జరిగింది. కేవలము రాష్ట్రంలో ఈ ఒక్క సంఘటనే కాదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ప్రాంతంలో కూడా అధికార మదంతో ఇలాంటి దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ జీవితం అంతా కూడా రెండు నాలుకల ధోరణి, రెండు మనస్తత్వాల ధోరణి అవలంబించే విధానము శాంతి భద్రతల విషయంలో కూడా చూపిస్తున్నారు.